నమస్తే, వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9. ముందుగా హెడ్లైన్స్. పాక్ దాడులకు భారత్ బెదరదు. నంద్యాలలో భారీగా తిరంగా ర్యాలీ. ఆపరేషన్ సింధూర్ విజయంపై హర్షం. జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎంపీ సఫరి. శ్రీశైలం బ్రహ్మరి పుష్పవనం వద్ద పెద్దపులి సంచారం. పట్టపగలు క్షేత్రానికి చేరువలో పెద్దపులి రావడంతో ఉలిక్కిపడ్డ జేసీబీ డ్రైవర్, వర్కర్స్. గడివేములలో ఆనవాళ్లు లేకుండా యాసిడ్ పోసి శవం కాల్చివేత. గువ్వలరాజు హత్య కేసులో నిందితుల అరెస్టు. ఇనుప రాడ్డు స్వాధీనం. సిఐ కిరణ్ కుమార్ వెల్లడి. మహానంది క్షేత్రంలో శిథిలావస్థకు చేరుకున్నా పట్టించుకోరు. అభివృద్ధి ఎక్కడ? అధికారుల తీరుతో భక్తులు ఆవేదన. నంద్యాల న్యూస్ 9 ఫోకస్. నంద్యాలలో 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. పాత విద్యార్థులు 30 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన రామకృష్ణ విద్యాలయం విద్యార్థులు. కళారాధన నూతన కార్యవర్గ ఎన్నిక. అధ్యక్ష కార్యదర్శులుగా డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ రవికృష్ణ. సంవత్సరం పాటు కళారాధన రజతోత్సవ వేడుకలు. నంద్యాల గోస్పాడ్ ఎం కృష్ణాపురం గ్రామంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎన్ఎండి ఫిరోజ్. దేశ సరిహద్దుల్లో త్రివిధ దళాల సైనికులు చేస్తున్న పోరాటం, త్యాగాల వల్లే భారత భూభాగంలో మనమందరం ఆనందంగా జీవిస్తున్నామని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అన్నారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని టెక్కీ మార్కెట్ యార్డు నుంచి గాంధీ చౌక్ వరకు నిర్వహించిన భారీ తిరంగా యాత్ర ర్యాలీలో జిల్లా కలెక్టర్ జి రాజకుమారితో పాటు నంద్యాల పార్లమెంటు సభ్యులు డాక్టర్ బైరెడ్డి సఫరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా ఉగ్రవాదులను అణచడానికి మన భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం సందర్భంగా త్రివిధ దళాల సైనికులకు సంఘీభావంగా తిరంగా యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. ఎంతో ధైర్యంతో భారతదేశం ముందడుగు వేసి భారతీయత చాటి ప్రజలే భారతీయత, ప్రజలే దేశమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలుగెత్తి చాటాయన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి తిరంగా ర్యాలీ ఒక చిహ్నమని, భారతీయతకు ఇదొక నిదర్శనమని కలెక్టర్ తెలిపారు. దేశ రక్షణ, సరిహద్దుల రక్షణలో అహర్నిశలు నిమగ్నమైన మన సైనికులకు మనమందరము సంఘీభావం తెలపాలన్నారు. తిరంగా యాత్ర ర్యాలీలో స్వచ్ఛందంగా భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కలెక్టర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. నంద్యాల పార్లమెంటు సభ్యులు డాక్టర్ బైరెడ్డి శఫరి మాట్లాడుతూ, భారతదేశం ధర్మాన్ని నమ్ముకుందని, భారత సైన్యం ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు, మన శత్రు దేశాలకు స్పష్టంగా అర్థమయ్యేలా నిరూపించాయన్నారు. మన మహిళల సింధూరం తుడిపిన తీవ్రవాదులకు మన మహిళా సైనికుల ద్వారానే గట్టి బుద్ధి చెప్పడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తిరంగా యాత్రలో భాగంగా విద్యార్థులందరికీ కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఉన్నాను. మనం ఈరోజు మన భారత భూభాగం లోపల ఆనందంగా ఉన్నాము అంటే మన సరిహద్దుల్లో మన గురించి మన సైనికులు చేసిన త్యాగాలు మనందరం చూశాము. పహల్గాం దాడి జరిగిన తర్వాత ఎంత ధైర్యంతో భారతదేశం ముందడుగు వేసి మన భారతీయతను చాటి ప్రజలే భారతీయత, ప్రజలే మన దేశం అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలుగెత్తి చాటాయి. యూనిటీ ఇన్ డైవర్సిటీకి ఈ రోజు మన తిరంగా ర్యాలీ చిహ్నం. భారతీయతకి ఇది ఒక నిదర్శనం. ప్రతి ఒక్కరికి కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా భాగస్వాములు అయినందుకు పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. శ్రీశైలంలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. శ్రీశైలంలోని మల్లమ్మ కన్నీరు సమీపంలో బ్రహ్మరి పుష్పాల వనంలో పెద్ద పులి కలకలం రేపింది. పట్టపగలే పెద్ద పులి కనబడడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దేవస్థానం నిర్వహిస్తున్న బ్రహ్మరి పుష్పవనంలో
మొక్కలు నాటేందుకు జేసీబీ మిషన్తో సిబ్బంది చదును చేస్తుండగా పుష్పవనంలో అకస్మాత్తుగా పెద్ద పులి ప్రత్యక్షమైంది. పెద్ద పులిని చూసిన జేసీబీ డ్రైవర్ ఒక్కసారిగా అవాక్కయ్యాడు. పెద్ద పులిని చూసి కంగుతిన్న జేసీబీ డ్రైవర్ అద్దాలు వేసుకొని వీడియోలో చిత్రీకరించాడు. జేసీబీ మిషన్ సౌండ్కు గమనించిన పెద్ద పులి అక్కడి నుంచి అడవులకి వెళ్లిపోయింది. అయితే పెద్ద పులి సంచారం శ్రీశైలంలోని స్థానికులను, భక్తులను భయోందోళనకు గురి చేస్తుందన్న విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిసర ప్రాంతాలలో పరిశీలించారు. స్థానికులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు, సలహాలు ఇచ్చారు. అటవీ ప్రాంతం దగ్గరలో ఉండడంతో పులుల సంచారం ఉంటుందని, స్థానికులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. గడివేములకు చెందిన గువ్వల రాజు హత్యకు వివాహేతర సంబంధమే కారణమని సిఐ కిరణ్ కుమార్ రెడ్డి పాణ్యంలో వివరాలు వెల్లడించారు. గడివేములకు చెందిన గువ్వల రాజు అదే గ్రామానికి చెందిన చిరంజీవి వద్ద గొర్రెల కాపరిగా పనిచేసేవారు. మద్యానికి బానిసైన రాజు వేధింపులు తట్టుకోలేక భార్య, కుమారుడితో సహా ఇల్లు వదిలి వెళ్లిపోయారు. రాజు గడివేములకు చెందిన మేకల మహేంద్ర, బిలకలగూడూరుకు చెందిన కొత్త లోకేష్ మద్యం తాగేవారు. ఏప్రిల్ 23న మిగతా ఇద్దరు కలిసి రాజును బిలకలగూడరు రహదారిలో ఉన్న మొక్కజొన్న పొలం వద్దకు మద్యం తాగేందుకు తీసుకెళ్లారు. వివాహేతర సంబంధాలపై చర్చించుకుంటున్నారు. వారి మధ్య మాట పెరగడంతో మహేంద్ర ఇనుపరాడుతో రాజు తలపై కొట్టి చంపాడు. ఈ విషయాన్ని గడివేములకు చెందిన పెద్దరాయుడుకు చెప్పారు. శవాన్ని గుర్తుపట్టకుండా ముగ్గురు కలిసి ఏప్రిల్ 24, 26 తేదీల్లో పొలం వద్దకెళ్లి మృతదేహంపై యాసిడ్ పోశారు. ఎముకలను వేరు చేసి అక్కడే ఉన్న రాళ్లతో దాడి చేసి పెట్రోల్ పోసి కాల్చారు. బూడిదను దగ్గరలో ఉన్న కందుకూరలో వేశారు. రాజు 14 రోజుల నుంచి కనిపించడం లేదన్న అన్న జనార్దన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గడివేముల పొలిమేరలోని అబ్దుల్ రహీం మొక్కజొన్న పొలంలో ఎముకలు ఉన్నాయని అందిన సమాచారం మేరకు పాణ్యం, గడివేముల ఎస్ఐలు నరేంద్ర కుమార్ రెడ్డి, నాగార్జునరెడ్డి రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. ఎముకలను సేకరించి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపి దర్యాప్తు చేయడంతో హత్య విషయం బయటపడింది. ఈ నెల 16న సాయంత్రం 3 గంటలకు గడివేములలో మేకల మహేంద్ర, కొత్త లోకేష్, మాన్కింది పెద్దరాయుడును అరెస్టు చేశారు. వారి నుంచి హత్యకు వినియోగించిన ఇనుపరాడ్డు, 2 ద్విచక్ర వాహనాలు, 5 చరవాణులు, 1 చున్నీ స్వాధీనం చేసుకుని నిందితులను కోర్టులో హాజరుపరిచామని సిఐ తెలిపారు. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు హత్య కేసులో ముద్దాయిల అరెస్టు గురించి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగినది. మనకు ఈ నెల 9వ తారీఖు గువ్వల జనార్దన్ అనే గడివేములకు చెందిన వ్యక్తి గడివేముల పోలీస్ స్టేషన్కి వచ్చి తన తమ్ముడు గువ్వల నాగరాజు గత 14 రోజుల నుంచి కనపడడం లేదని చెప్పి గడివేముల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా, ఆ ఫిర్యాదుకు సంబంధించి మ్యాన్ మిస్సింగ్ క్రైమ్ నెంబర్ 21/2025గా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ మ్యాన్ మిస్సింగ్లో భాగంగా ఎస్ఐ గారు దర్యాప్తు చేయగా, తర్వాత రోజు ఉదయం గడివేముల రెవెన్యూ అధికారి అయినటువంటి విఆర్ఓ గారు గ్రామ పరిమేళ్లలో ఏవో చిన్న ఎముకలు ఉన్నవని అతనికి వచ్చిన సమాచారం మేరకు అతను అబ్దుల్ రహీం అనే పొలం దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ కొన్ని ఎముకలు కనపడినాయని చెప్పి అతను గడివేముల పోలీస్ స్టేషన్కి వచ్చి 10వ తారీఖు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన గడివేముల ఎస్ఐ గారు 174 సిఆర్పిసి 194 బిఎన్ఎస్ ప్రకారం క్రైమ్ నెంబర్ 23/2025 గడివేముల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగినది. ఆ తర్వాత ఈ 194 బిఎన్ఎస్ కేసు దర్యాప్తులో భాగంగా పాణ్యం సిఐ అయినటువంటి నేను, ఆ తర్వాత గడివేముల ఎస్ఐ అయినటువంటి నరేంద్ర కుమార్ రెడ్డి, తర్వాత గడివేముల ఎస్ఐ అందరం కలిసి రెవెన్యూ అధికారులతో కలిసి ఈ మొక్కజొన్న పొలం అయినటువంటి షేక్ అబ్దుల్ రహీం పొలం సరౌండింగ్ అంతా కూడా సెర్చ్ చేయగా అక్కడ కొన్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అక్కడ కొన్ని చిన్న ఎముకలు దొరకడం జరిగింది. దానిపైన మనము రెవెన్యూ అధికారుల సమక్షంలో వాటిని స్వాధీనం చేసుకొని ఆ ఎముకలని మనం ఫోరెన్సిక్స్ సైన్స్ ల్యాబొరేటరీ నంద్యాలకి పంపించడం జరిగినది. ఆ తర్వాత ఈ మిస్సింగ్ కేసు
గువ్వల జనార్దన్ వాళ్ళ తమ్ముడైనటువంటి గువ్వల రాజు కొరకు మనము ఆ కేసు గురించి విచారించగా గువ్వల రాజుకు కలిసి తిరిగే ఎవరెవరు తిరుగుతున్నారు అని చెప్పేసి వాళ్ళ గురించి మనం సెర్చ్ చేయడం జరిగింది. అప్పుడు ఈ విచారణలో భాగంగా 9/23/2025 గడివేముల మండలము కే బొల్లవరం గ్రామానికి చెందిన మేకల మహేంద్ర మరియు అతని స్నేహితుడు బిల్కలగూడూరు గ్రామానికి చెందిన కొత్త లోకేష్ ఇద్దరు కలిసి మృతుడు గువ్వలరాజుని మోటార్ సైకిల్ పైన బిల్కలగూడూరు గ్రామం రోడ్డుకు పక్కన ఉన్న షేక్ అబ్దుల్ రహీం మొక్కజొన్న పొలం వద్ద ఉన్న వేప చెట్టు దగ్గరికి పిలుచుకొని వెళ్ళి అక్కడ ఇద్దరు మందు తాగుతూ గతంలో వారికి ఉన్నటువంటి అక్రమ సంబంధాల గురించి మాట్లాడుకోవడం జరిగినది. ఆ తర్వాత మాటల క్రమంలో ఒకరి గురించి ఒకరు తిట్టుకుంటూ మాట పెరిగి క్షణికావేశంలో మహేంద్ర అక్కడ ఉన్నటువంటి రాడుతో గువ్వలరాజు తలపైన కొట్టడం జరిగినది. కొట్టిన వెంటనే ఆ రాడ్డు దెబ్బకు గువ్వల రాజు చనిపోవడం జరిగినది. ఆ తర్వాత ఆ రాడ్డును కుందుబాగిలో పడివేయడం జరిగినది. పడివేసిన తర్వాత ఈ మహేంద్ర తర్వాత కొత్త లోకేష్ ఇద్దరు వాళ్ళ గ్రామాలకు వెళ్ళిపోవడం జరిగినది. వెళ్ళిపోయే క్రమంలో మహేంద్ర A1 ముద్ద అయినటువంటి మహేంద్ర అతని స్నేహితుడైనటువంటి గడివేముల గ్రామానికి చెందిన మానుకింద పెద్దరాయుడితో ఈ విషయం తెలియజేయడం జరిగినది. గతంలో మానుకింద పెద్దరాయుడు మహానంది క్షేత్రంలో కొన్ని దశాబ్దాల కిందటి వరకు స్వచ్ఛమైన నీటితో అలరారిన కోనేరులు ప్రస్తుతం నిర్వహణ లేక అధ్వాన స్థితికి చేరుకున్నాయి. శతాబ్దాలుగా భక్తులు స్థానికులకు త్రాగునీరు అందివ్వడంతో పాటు రైతుల సాగునీటి అవసరాలు తీర్చిన గుండాలు నేడు మురుగు కూపాలుగా మారుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. చారిత్రక ప్రాధాన్యమున్న వీటిని అధికారులు గాలికి వదిలేయడంతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. మహానందీశుని ఆలయ ప్రహారీ బయట ఉన్న బ్రహ్మగుండం చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగాయి. పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. గతంలో ఇందులోని నీటిని ప్రజలు తాగునీటిగా ఉపయోగించేవారు. ప్రస్తుతం ఈ నీరు పాచిపట్టి మురుగుగా మారింది. 12 సంవత్సరాల కిందట వరదల కారణంగా రాతి కట్టడాలు దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి మరమ్మతులు చేయించలేదు. ఆలయ ప్రహారీకి ఆనుకొని ఉన్న విష్ణుగుండం రాతి కట్టడాలు దెబ్బతినడంతో ఊడిపోతుంది. దీని వలన వ్యవసాయానికి ఉపయోగించేవారు. ప్రస్తుతం నీటి లభ్యత తగ్గిపోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో చేపట్టిన సుందరీకరణ పనుల్లో భాగంగా నిర్మించిన మట్టి కట్టల బరువు భరించలేక ఈ కోనేరు రాతిగోడ ఓవైపు కూలిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా దీనికి మరమ్మతులు చేపట్టారు. పనులు మొదలుపెట్టి వెంటనే ఆపేశారు. ఇంతవరకు వాటి ఊసే లేదు. ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితుల పాత్ర ఎంతో కీలకం. ఆటపాటలు, చిల్లర పనులు, కష్టము సుఖము ఇలా ఏదైనా కానీ అన్నిట్లో మన వెన్నంటే ఉండి సపోర్ట్ చేసేది ఒక స్నేహితులు మాత్రమే. అందరికన్నా మన జీవితంలో చెరగని ముద్ర వేసేది 10వ తరగతి వరకు చదువుకున్న దోస్తులు. వారితో ఉన్న జ్ఞాపకాలు ఎన్నటికీ మర్చిపోనివి, మరుపురానివి. 10వ తరగతి తర్వాత దూరమైన అలాంటి స్నేహితులను మళ్ళీ 30 ఏళ్ల తర్వాత అందరూ ఆత్మీయ సమ్మేళనం పేరుతో కలుసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో. అలా కలిసి జ్ఞాపకాలు నెమరేసుకున్న వారే నంద్యాల రామకృష్ణ విద్యాలయం ఉన్నత పాఠశాలలో చదివిన 1993-94 10వ తరగతి బ్యాచ్.
మనకు తెలిసిన వ్యక్తి కొద్ది రోజుల తర్వాత కనిపిస్తేనే ఎంతో ఆనందంగా పలకరించి మాట్లాడతాం. అదే 10 సంవత్సరాలు కలిసి చదువుకొని ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం ఎవరి గమ్యంలో వారు వెళ్ళి మళ్ళీ 30 ఏళ్ల తర్వాత ఒకచోట కలిసిన వారి ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చెప్పనక్కర్లేదు. ఆత్మీయ సమ్మేళనంతో అందరూ ఒకచోట కలిస్తే ఇక అసలు సంగతి చెప్పాలంటే నంద్యాల రామకృష్ణ విద్యాలయంలో ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత కలిసిన వారంతా ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపి సందడి చేశారు. 1993-94 సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల్లో స్థిరపడిన వారంతా పాఠశాలకు విచ్చేశారు. ముందుగా ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. వారికి పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. పూర్వ విద్యార్థులు ఆనందంగా ఉల్లాసంగా పండుగ వాతావరణాన్ని కల్పించే విధంగా సంబరాలు ఘనంగా నిర్వహించారు. శ్రీరామ సార్ గారిని 1994 స్టూడెంట్స్ సన్మానించడం చూడండి. మేడం ఇలా చూడండి. దయచేసి కనీసం చెప్పండి కొట్టాలి. చూడండి వాయిద్యాలు మర్చిపోయిన మంగళ వాయిద్యాలు తీసుకురాలేదు. ఎందుకంటే మీరు చెప్పట్లేదు మంగళ వాయిద్యాలు వాయిద్యం గట్టిగా చెప్పండి కొట్టాలి. థ్యాంక్ యూ. సర్లా చూడాలి ఒక సెకండ్. చెప్పండి ప్లీజ్, గట్టిగా చెప్పండి. సావాళ్ళు కోరుతున్నారు, అమ్మాయిలు కూడా రమ్మని చెప్తున్నారు. ప్లీజ్ కొంచెం ముందుకంటే రావాల్సిందంటే కోరుతున్నారు. ప్లీజ్ దయచేసి ఏమనుకోకండి, క్షమించండి. అమ్మాయిలందరూ కూడా రావాలని సార్ వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఒక చిన్నప్పుడు చదువుకున్నటువంటి స్మృతుల్ని గుర్తు చేసుకుంటూ దాదాపు 30 సంవత్సరాల తర్వాత చిన్నప్పుడు ఇట్లా ఉండేవాళ్ళు ఇప్పుడు ఇలా ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అందరూ కూడా కలిసి ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఒక పండగ వాతావరణంలో జరుపుకోవడానికి మరి సహకరించేటువంటి అందరికి కూడా అమ్మాయిలు ఎక్కడెక్కడి నుంచో చాలా సుదూర ప్రాంతం నుంచి బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, కొంతమంది సంజీవ్ నగర్, రామకృష్ణ విద్యాలయము, నూనెపల్లి అనేక ఏరియాల నుంచి చాలా రావడం ఆనందకరం. ఈ విధంగా వచ్చి పండగ వాతావరణంలో మీరందరూ పార్టిసిపేట్ చేసినందుకు మరొకసారి మీరందరూ కృతజ్ఞతలు తెలియజేస్తూ గురువులను ఈ సందర్భంగా సన్మానించుకునే అవకాశం కూడా కల్పించినందుకు వారికి కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మీరందరూ ఇంకా ఉన్నత స్థానానికి వెళ్లి భవిష్యత్తులో మీ పిల్లల పెళ్లిలకు కానీ మీ భవిష్యత్తులో ఏది జరిగినా అందరినీ పిలిస్తే మేమందరం రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరికి ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను మేమందరం పంచుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మొహమాట పడకుండా దయచేసి స్నేహితులు ఉన్నారు, మా చైల్డ్హుడ్ పిల్లలు, మా ఫ్రెండ్స్ ఉన్నారు అనేటువంటి ఒక ఆలోచన మాతో పంచుకోవాల్సిన కోరుతున్నాం. సమస్యను పంచుకుంటే అది చాలా పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా మొహమాట పడకుండా ఏ సమస్య ఉన్నా గ్రూపులో పెట్టి మా ముందుకు తీసుకొస్తే మా చేతనైనంత పద్ధతిలో దాన్ని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తామని కోరుకుంటూ, అయితే నా చిన్న విన్నపం, రామకృష్ణ విద్యాలయం ఈ రోజు చాలా వైభవంగా నడిచేటువంటి పరిస్థితి. ఈ రోజు చూస్తే 200 స్ట్రెంత్, ఒకప్పుడు 2000, 3000 స్ట్రెంత్ ఉన్నటువంటి పరిస్థితి. మనం అందరం కూడా ఆలోచన చేసి రామకృష్ణ విద్యాలయం గుర్తుండే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని మనమందరం చేపట్టాలని, దానికి మీరందరూ సమిధలై ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. ధన్యవాద్. భారత్ మాతాకి జై. మేము 10th క్లాస్ 1994 నుంచి 1994 లో స్టార్ట్ చేస్తాము. అందరము టెక్నాలజీని ఎట్లా వాడుకోవాలి అనేది దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఎక్కడెక్కడో ఉండేటోళ్ళని ఒక రకంగా గ్యాదర్ చేసి అందరినీ ఒక ప్లేస్ కి తీసుకొని వచ్చి స్నేహం అంటే దాని విలువని ఇప్పుడు ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరూ చాటి చెప్పినారు.
స్నేహం విలువ గురించి. ఎక్కడ అసలు ఇంతవరకు 30 సంవత్సరాల నుంచి మేము ఒకరొకరు టచ్ లోనే లేము. అమ్మాయిలు కానీ అబ్బాయిలు ఉండొచ్చు టచ్ లో, మేము అమ్మాయిలము 30 సంవత్సరాల నుంచి ఒకరితో కూడా టచ్ లో లేము. కానీ వీళ్ళు ఎక్కడెక్కడో మా నెంబర్ గ్యాదర్ చేసి టెక్నాలజీ యూజ్ చేసుకొని మమ్మల్ని అందరినీ ఒక చోటికి తీసుకొని వచ్చి ఇప్పుడు మాలో ఉన్న ప్రేమను అన్నిటినీ వాళ్ళు వెలికి తీసి ఆ గురువులను గౌరవించాలి అని మా తరంతో పాటు మా భావి తరాలకు కూడా చూపించారు. వీళ్ళకి పేరు పేరున మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మధుమణి నర్సింగ్ హోమ్ సమావేశ భవనంలో నిర్వహించిన కళారాధన వార్షిక సర్వసభ్య సమావేశంలో రామన్న 2 సంవత్సరాలకు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కళారాధన స్థాపించి 25 సంవత్సరాలైన సందర్భంగా రజతోత్సవ వేడుకలను ఏడాది పొడవునా రాష్ట్ర స్థాయి సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. కళారాధన అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు అధ్యక్షతన జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ముందుగా గత 25 సంవత్సరాల కాలంలో కళారాధనకు కళా రంగానికి సేవలందించి దివంగతులైన 30 మంది కళాకారుల కళా సేవలను గుర్తు చేసుకుని ఘనంగా నివాళులర్పించారు. కళారాధన అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు మాట్లాడుతూ నంద్యాలలో కళలను కళాకారులను ప్రోత్సహించాలని, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి సృజనాత్మక శక్తులు వెలికి తీయాలనే సదాశయంతో 2000 సంవత్సరంలో 300 మంది కళాకారులతో కళారాధన స్థాపించామని, 25 సంవత్సరాల సుదీర్ఘ కాలం కార్యక్రమాలను నిరంతరం క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవికృష్ణ కళారాధన నిర్వహించిన కార్యక్రమాలను వివరించగా సభ్యులు వాటిపై సమీక్ష నిర్వహించారు. ఇంటి ఇంటిలో వెలిశావయ్యా, విఘ్నేశ్వరుణ్ణి ఇచ్చావయ్యా, అందరి మనసును దోచుకున్నవు, అందరి నోట ఓం నమ శివాయ, అందరి మనసును దోచుకున్నవు, అందరి నోట ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కాలి నడక 2020 రామకృష్ణ సార్ గారు ఒక లోగో వేసి ఇవ్వాలి. ఆ లోగో అప్పుడు నేను కరెక్ట్గా మోకాలు ఆపరేషన్ చేసుకుని కాలు ఇట్లా పెట్టుకొని కూర్చున్నాను. సార్ వచ్చి ఇట్లా చేయాలని, మళ్ళీ ఇట్లా సార్ తర్వాత నేను ప్రెసిడెంట్గా మీ తమ్ముడు మధుసూదన్ రావు, నేను సెక్రటరీగా ఉండాలని అనుకుంటున్నాను, మళ్ళీ ఎట్లయితే అట్లా అవుతుంది అని అన్నాడు. ఆ పొద్దు నేను డైరెక్ట్గా ఇవ్వాలని అడిగినాడు. ఇంత పెద్ద కార్యక్రమం, కళాకారులు, చిత్రలేఖనము, ఇవన్నీ మీకేడైతే సార్ ఇది మీ వల్ల కళాకారులకి మంచి పేరు ప్రశ్నలు వచ్చినాయి. ఎన్నో మీరు చెప్పినటువన్నీ ఉన్నాయి, అవి అందరూ విన్నాం. దేశాలకు వ్యాప్తిపోయింది. మన వాళ్ళు ఎవరైనా కానీ ఈ పొద్దు చిన్న పిల్లలు, మీకు ఒక సంగతి చెప్తాను. నేను ఎట్లా కనిపిస్తున్నాను, మనుషులు ఎట్లా కనిపిస్తున్నాడు, నాకు వారికి 2 సంవత్సరాల డిఫరెన్స్. నాకు మధుసూదన్ కానీ 25 సంవత్సరాలు జరిగిపోయింది. అది ఎట్లా జరిగింది? రంగరంగ వైభవంగా జరిగింది, మామూలు విషయం కాదు. నేను మాట్లాడినది నేను వెలికి తీసుకుంటున్నాను. నేను ఆ రోజు మా తమ్ముతో మాట్లాడినాను, రవి సార్తో మాట్లాడి ఎట్లా సార్ మీకు ఎట్లా వీలవుతుందని నేను నిజంగా డైరెక్ట్గా అడిగినాను. ఎందుకంటే నేను కొంచెం పెద్దవాడినే కాబట్టి. అడిగితే సార్ చూద్దాం సార్ మీ అందరూ అది ఇది అన్నారు. అందరినీ కలుపుకుంటూ ఎట్లా చేస్తుంటారో ఏమో అర్థమయ్యారు. ఎన్నోసార్లు అడిగినాను. అసలు దీనికి ఫండ్స్ కావాలి, ఫండ్స్ తీసుకొచ్చేటివన్నీ బ్యాంకులు వేసి మళ్ళీ పనులు గడుపుతున్నారు. అది వాళ్ళ నైపుణ్యము. వాళ్ళ తర్వాత వాళ్ళు మన కళారాధనకు అంత నిస్వార్థంగా చేయడము. ఆయన రవికృష్ణ సార్ అన్నాడు, నాకు దీనివల్ల కూడా నాకు మంచి పేరు దృష్టిలు వచ్చినాయి. గోస్పాడు మండలం ఎం కృష్ణాపురం గ్రామంలో శ్రీ మీనాక్షి రెటీనా అండ్ కంప్లీట్ ఐ కేర్ వారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారి పర్యవేక్షణలో ఎం కృష్ణాపురం గ్రామం తెలుగుదేశం పార్టీ నాయకులు దండే రవీంద్రనాథ్ రెడ్డి, దండే రంగశంకర్ రెడ్డి ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ హాజరై ఉచితంగా మెగా కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ ఉచిత కంటి వైద్య శిబిరం అనేది చాలా గొప్ప కార్యక్రమం అన్నారు. చాలా మంది వయసుతో సంబంధం లేకుండా కంటి సమస్యలతో బాధపడుతుంటారన్నారు. 45 ఏళ్లు పైబడిన వారు తమ జీవితం సాఫీగా ముందుకు సాగాలంటే, వారి పని వారు చేసుకోవాలంటే కళ్ళు బాగుండాలి. వారందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైతే ఆరోగ్యశ్రీ కార్డు కలిగి ఉన్న వారికి
శ్రీ మీనాక్షి రెటినా అండ్ కంప్లీట్ ఐ కేర్ సెంటర్లో ఆపరేషన్ కూడా హాస్పిటల్ వారు చేస్తారన్నారు. ఎం కృష్ణాపురంలో 60 మందికి డాక్టర్ బివి క్రాంతి కంటి పరీక్షలు నిర్వహించి వారికి కావలసిన మాత్రలు అందించారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న వారికి ఫిరోజ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు ఎం కృష్ణాపురంలో మన ఈ ఐ క్యాంప్ ఆర్గనైజ్ చేసిన మా రవీందర్ రెడ్డి అన్నకి, అట్లానే మన తులసన్నకి, కన్వీనర్ తులసన్నకి, అట్లానే మన హుస్సేన్ బాషాకి, ఇక్కడ గ్రామ నాయకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఇది ఒక మంచి కార్యక్రమం ఐ క్యాంప్. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఒక 55 ఇయర్స్ 45 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. 45 ఇయర్స్ నుంచి అంటే షుగర్ ఉన్న వాళ్ళకి కానీ, బీపీ ఉన్న వాళ్ళకి కానీ అందరికీ ఒకసారి ఐ చెకప్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే దాని తర్వాత మనకు అంటే ఐలో చేంజెస్ వస్తుంది. దానికోసం ప్రతి సంవత్సరానికి ఒకసారి షుగర్ పేషెంట్ ఐ చెకప్ చేయించుకోవాలి. అట్లానే ఈ ఆర్గనైజ్ చేసిన మన నంద్యాల నుంచి మీనాక్షి హాస్పిటల్ నుంచి వచ్చిన మన డాక్టర్ గారికి ధన్యవాదాలు. ఇట్లాంటి మంచి గ్రామాల్లో ఇట్లాంటి నాయకులు మన సొసైటీ కానీ, మన గ్రామం కానీ, మన గ్రామ ప్రజలు కానీ ఇట్లాంటి ప్రోగ్రాంలు ఇంకా జరపాలని, అట్లానే మన గోస్పాడులో ఫరూక్ గారు లాస్ట్ 1 year లో చాలా డెవలప్మెంట్ చేశారు. అట్లానే ఇంకా మనకు మీరు అవకాశం ఇచ్చినారు కాబట్టి ఇంకా చాలా డెవలప్మెంట్ కూడా చేస్తాము. ఖచ్చితంగా మీ గ్రామ సమస్యలు ఏదన్నా కానీ మన నాయకులకి చెప్పవచ్చు. ఖచ్చితంగా మేమంతా మీ ప్రజల కోసమే ఉన్నాం, మీ సేవ కోసమే ఉన్నామని కోరుకుంటూ సెలవు. జై హింద్. ఇవి ఇప్పటివరకున్న నంద్యాల న్యూస్ 9. నమస్తే.